మనం కూడా చాలాసార్లు నా జీవితం నా చేతిలో ఉంది, నా జీవితానికి పైలట్ నేను, ఇక గ్రౌండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న దేవుడితో నాకు పని లేదు, నాకు ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దింపుతాను, ఎక్కడ పైకి వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్తాను, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలనిపిస్తే అక్కడ స్పీడ్గా వెళ్తాను, ఎక్కడ ఆగిపోవాలనిపిస్తే అక్కడ ఆగిపోతాను అనుకుంటే చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నిటిని చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడు దేవుడు స్లో డౌన్ అవ్వమంటాడో అప్పుడు స్లో డౌన్ అవ్వాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు అంటాడు కొంచెం ఆగు, అంత ఆవేశం నీకు పనికిరాదు, ఇప్పుడేం మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు, ఇప్పుడు ప్రార్థన చేయి, ఇప్పుడు వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు, పలానా వారికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నియంత్రిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా, సాఫల్యవంతమైన జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉంటుంది. కానీ నా జీవితం నా ఇష్టం, నేను ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్తాను, దేవుడు చెప్పేది నాకు అక్కర్లేదు అని ఎవరైతే దేవునితో డిస్కనెక్ట్ అయిపోతారో వారి జీవితం